సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన బౌలర్లందరూ ఘోరంగా విఫలం కావడంతో ఆరెంజ్ ఆర్మీకి ఓటమి తప్పలేదు. మరోవైపు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ ని చిత్తు చేసి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన లక్నో ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 5 వికెట్లతో గెలుపొందింది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 47 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 28 బంతుల్లో 32 పరుగులు, స్టార్ బ్యాటర్ క్లాసెన్ 26 రన్స్ తో పర్వాలేదనిపించారు. చివర్లో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ 13 బంతుల్లో 36 రన్స్ చేశాడు. 5 సిక్సర్లు బాది మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అనికేత్. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 18 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో శార్దుల్ 4 వికెట్లు, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్నోయ్, దిగ్వేష్ సింగ్ తలో వికెట్ తీశారు. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్ కొనసాగిస్తూ 1 పరుగుకే వెనుదిరిగాడు. షమి వేసిన బంతికి కవర్స్ దిశగా షాట్ ఆడాలని చూసిన మార్కరమ్ కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 52 హాఫ్ సెంచరీ, పూరన్ 26 బంతుల్లో 70 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ విండీస్ వీరుడి దాటికి వార్ వన్ సైడ్ గా మారింది. స్వల్ప వ్యవధిలో పూరన్, మార్ష్, పంత్, బదోనీలను అవుట్ చేసినా అప్పటికే సన్ రైజర్స్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి గెలిచింది. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. షమి, జంపా, హర్షల్ పటేల్ కు తలో వికెట్ దక్కింది. లీగ్ తొలి మ్యాచ్ లో భారీ స్కోర్ చేయడంతో ఈ మ్యాచ్ లో కూడా ఎస్ఆర్హెచ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. మ్యాచ్ లో 190 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ అభిమానులు అంచనాలను మాత్రం రీచ్ కాలేదు.